ప్రజలకి ఇసుక తక్కువకిచ్చాను. ఇండ్లు తక్కువ రేట్‌కిచ్చాను. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తక్కువ కొనుక్కునే అవకాశం కల్పించాను. ధరలు తగ్గించాను. సంక్షేమం చేశాను. వైద్యం ఇప్పించాను. విద్య తక్కువ రేట్‌కి ఇప్పించాను. వైద్యం తక్కువ రేట్‌కి ఇప్పించాను. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అది మానేసి 24 గంటలు శత్రు రాజకీయాలు చేస్తూ, శత్రు పార్టీలు అన్నటువంటి కోణంలో చూస్తూ, ప్రత్యర్థులుగా చూడాల్సిన చోట శత్రువులుగా చూస్తూ నిరంతర అరాచకంగా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. దాని ఇంపాక్ట్ చివరికి వాళ్ళ పార్టీలోనే కులాల చిచ్చులు. ఇప్పుడు కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏమంటది? వేం నరేందర్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వీళ్ళందరూ కలిసేసి రెడ్ల రాజ్యం నడుపుతున్నారు. బీసీలకు అన్యాయం అంటుంది. ఇంకో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు? నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు పదవులు. వివేక్కో లేకపోతే వాళ్ళ సోదరుడికో లేకపోతే గనక ఏది ఈవిడికి కూడా మంత్రి పదవి ఇచ్చారు కొండా సురేఖ లాంటి వాళ్ళకి, నాకివ్వలేదు. రెడ్లకు అన్యాయం జరుగుతుందని ఆయన అంటాడు. అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు అందరికీ అన్యాయం అక్కడ. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు ప్రాతినిధ్యం అంటే తుమ్మల తప్పించి మరెవరు లేదు. కమ్మ సామాజిక వర్గం ఒకప్పుడు తెలంగాణలో అనేక పదవులు పొందింది. వాళ్ళకి పదవులు అతి స్వల్పంగా ఉన్నాయి. వాళ్ళకు ఒక అసంతృప్తి. క్రమంగా కులాల చిచ్చు రాజేసిందే రేవంత్ అయినప్పుడు, బీసీల చిచ్చు రాజేసిందే రేవంత్ అయినప్పుడు రాబోయే రోజుల్లో తాత్కాలిక ప్రయోజనమా, శాశ్వత ప్రయోజనం, తాత్కాలిక నష్టమా, శాశ్వత నష్టమా ఇది తేలాల్సి ఉంది.